హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఢిల్లీలో పొత్తులు ఎత్తులు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలం వరకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. బీజేపీనే తెలుగుదేశంతో పొత్తు కోరుకుంటోంది అని వాళ్ళు రాయడం, ఆ తర్వాత దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పొత్తుని తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీని పొత్తు కోరుకుంటోంది, అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఆహ్వానించారని చెప్పడం అనేది మనం అందరం చూసాం. అయితే తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొంత భిన్నంగా కనపడ్డాయి. బీజేపీ తెలుగుదేశం పార్టీని కలిపి పొత్తులోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత వాస్తవ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టినట్టుగా వివరించినట్టు అయింది. ఇందుకే బీజేపీ తెలుగుదేశాన్ని కోరుకుంటోందా, లేకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీని కోరుకుంటున్నాయి అన్న అంశం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంతో ఒక స్పష్టత వచ్చినట్టుగా అయిందని మనం అనుకోవచ్చు. దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కిరణ్ టీవీ తరపున. థ్యాంక్ యూ అండి. ఈరోజు నాది, రేపు మీది అనుకుంటా. మీకు కూడా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు. అయితే చందు శ్రీనివాస్ గారు, ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా అసలు బీజేపీ అక్కడ పొత్తు కోరుకుంటుందని చంద్రబాబు గారిని పిలవడం, అక్కడ చంద్రబాబు గారు వెళ్ళడము, అక్కడ ఆ తర్వాత ఇప్పటి వరకు దాని మీద అప్డేట్ లేదు. కానీ ఇద్దరిని కలపడానికి ఎంత శ్రమించాను అనే అంశం పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత వరకు కూడా జనానికి క్లారిటీ లేదు. ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇంతకు అసలు పొత్తుండే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా అండి. మనం ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలు మనం పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు చేస్తాం. బీజేపీతో కలిసే పవన్ గారు వెళ్తారని మొదటి నుంచి నేను చెప్తున్నా. చాలామంది టీడీపీలో గవర్నమెంట్ల బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు చాలామంది అసలు బీజేపీ వద్దు, మాకు అసలు బీజేపీతో లాస్ వస్తే అని చెప్పి కొద్దిగా ఓవర్గా మాటలు కొద్దిగా బీజేపీ వాళ్ళని బాధపడినా ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం వాళ్ళు అలానే అదే స్టాండ్ మీద ఉన్నారు. నిన్న ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేశ రాజకీయాల్లో ఈరోజు మోదీ గారిని కాదని, అమిత్ షా గారిని కాదని ఏ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఆ పోటీ కూడా అవతల పార్టీ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. 370 నినాదంతో 370 ఆర్టికల్ ఎట్లయితే రద్దు చేశారో 370 సీట్లతో అధికారంలో మూడోసారి రావాలని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏ సర్వేలు చూసినా, ఏ ప్రజాదరణ చూసినా, ఏ విధంగా చూసుకున్నా బీజేపీ కనపడుతుంది, ఎన్డీఏ. అది ముందుగానే గ్రహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఎంత సునిశ్చితమైన అంటే సూక్ష్మమైన ఆలోచన కలవాడు పవన్ కళ్యాణ్ మనం ఆలోచించుకోవాలి. స్థితప్రజ్ఞుడు. నేను ఎప్పుడు చెప్తుంటా, అతను ఏదో చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఒక రాజనీతిజ్ఞుడు అన్నాడు, ఒక కౌటిల్యుడు ఆయనలో ఉన్నాడు, ఒక తత్వవేత్త ఉన్నాడు ఆయనలో నుంచి. ఎందుకు చెప్తుంటాడంటే, సమకాలీన రాజకీయాల్లో అవపోసన పుట్టినవాడు. ఇతనితో కలిస్తే ఈ దేశం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందనే భావజాలం గల వాళ్ళు రేరుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కొంతమంది విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు, ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అనుకోవచ్చు. ఏమున్నాయి సార్ చెప్పండి సార్? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు కూడా లేకపోతే ఎట్లయినా ఆయన్ని డిఫేమ్ చేయాలని, కోర్టులో నుంచోబెట్టాలని, వాలంటరీ మాటన ఒక వ్యక్తి చేత కేసు పెట్టించి రేపు 25వ తారీఖు కంపల్సరీగా హాజరు కావాలని, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ మీద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తిని గ్రహించిన వ్యక్తి మోదీ గారండి. ఇప్పుడు కాదు, ఏ రోజు తెలుసు. ఇటువంటి వ్యక్తుల్లో రెండు ఉభయ రాష్ట్రాల నుంచి ఎవరిని కూడా ఎన్డీఏ సమావేశాన్ని ఆహ్వానించకుండా పవన్ని ఎందుకు ఆహ్వానించారు? సీటు కాదు ముఖ్యం, అక్కడ సమకాలీన సమాజాన్ని చదివాడు. చదువు కాదు ముఖ్యం. ఆయన చదువుకుంది ఇంటరే. ఆయనే చెప్పాడు చాలా సందర్భాలు, 2 సార్లు రాశారు ఇంటర్ని. కానీ ప్రపంచాన్ని చదివాడు. అటువంటి వ్యక్తులే రాజకీయాలు ఇమ్మడగలరు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటు చెల్లకుండా ఇప్పటం గ్రామ సభలో 2 years బ్యాకే చెప్పాడు, కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పి. అంతకుముందు వన్ సైడ్ ప్రేమ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ సమయం సందర్భాన్ని బట్టి టీడీపీతో కలిసి వెళ్తాను, బీజేపీతో కూడా కలిసి వస్తాను. సమయం పట్టింది. బీజేపీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు చూసుకుంటారు. వ్యక్తులు ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటి, కేపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి, అతనితో మనం ముందుకు వెళ్ళగలం అనేది బేరీజ్ వేసుకుంటారు బీజేపీ. ఇప్పుడు రైట్ టైం, రైట్ డెసిషన్. ఈశాన్య రాష్ట్రాలు అయిపోయినాయి, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అన్నీ అయిపోయినాయి. మొత్తం బీజేపీ క్యాప్చర్ చేసింది. ఇకపోతే దక్షిణ భారతదేశం మీద ఇప్పుడు బీజేపీ దృష్టి పెట్టింది. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద విశ్వాస మిత్రుడి కోసం. ఇక్కడ ఓట్ బ్యాంక్ 0.9 నుంచి 1% బీజేపీ. ఎందుకు వెళ్తున్నారు? పవన్ని నమ్ముతున్నారు.
పవన్ సీఎంగా కావాలని కోరిక ఉంది. ఉమ్. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రపోజల్ కూడా వాళ్ళకి నచ్చింది. కాబట్టి 6 సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఉమ్. టీడీపీని చాలామంది మీరు అన్నట్టు ఒక పత్రికలు మనం పేరు చెప్పాల్సిన వాళ్ళు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు అనే కంపారిజన్ చేసుకుంటే అది తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నష్టమే. పత్రిక. ఆయనకు కూడా తెలుసు. గత 2019 ఎన్నికలప్పుడు కూడా ఇలాంటివే చేసి మొత్తం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని మాయ చేసి చూపించి, సార్ ఓటుకు వచ్చేటప్పుడు ఎవరు ఏం చేస్తారు మనకేం తెలుసు సార్? వాస్తవాలు చెప్పకుండా మనం పేపర్లు దాచినంత మాత్రాన దవుతాయి ఇవన్నీ కాదు కదా. తర్వాత పోలింగ్ బూత్కి వచ్చాక వాస్తవాలు బయటపడ్డాయి, తెలుస్తుంది. ఇవన్నీ కూడా సద్విమర్శలు చేసుకోవడం కూడా చేయకపోతే రేపు పొద్దున నష్టం ఎవరికి సార్? అంతే కదా సార్. అంటే వీళ్ళు లాభం చేస్తున్నారా నష్టం చేస్తున్నారా అన్నది కూడా వీళ్ళు ఆలోచన చేయలేదు. ఇదే వాళ్ళు బీజేపీ జాతీయ రాజకీయాల మీద చర్చించడానికి ఈయన ఆహ్వానిస్తే వెళ్ళాడని చెప్పి రాశారు. అదే సమయంలో మొన్న రాసిన దాంట్లో అదే ఆ పార్టీ ఆ పత్రిక అధినేత ఏం రాశాడంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది, ముఖ్యంగా టీడీపీ మనుగడకి, లేకపోతే టీడీపీ ఉండదు అనే విధంగా రాశాడు ఆ వ్యక్తే. అంటే ఏంటి, ఇన్విటబుల్ అనేదిగా. ఇది గ్రహించింది ఎవరు మొదట? పవన్ కళ్యాణ్ గారు. ఈ చర్చలకి తెరలేపింది ఎవరు? ఈ పొత్తులు పొడవటానికి కారణమైన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ పేరు ఆ పత్రికలు కనపడలేదా? ఇంత పోరాడుతున్న వాళ్ళకి తెలియదా? ఆయన నిన్న 2 చేతులు పెట్టి ఎన్నో తిట్లు పడ్డాను పెద్దలతో, జాతీయ నాయకులతో, ఈ పొత్తుల కోసం నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో, ఎంత మానసిక ఆందోళన గురైనా నాకు తెలుసు. కానీ ఆ ఫలాలు దేనికోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం. ఎందుకు పడాలి సార్ ఆయనకి? ఎందుకని అంత లగ్జరీస్ జీవితాన్ని వదులుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడైనా గెలిపించారా ఆయన్ని? ఒక్కచోటైనా గెలిపించారా? కానీ ఎక్కడ కోల్పోయాం అక్కడే నేను ఏదో నిరూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాజధాని లేక అలమటిస్తున్నారు, కొన్ని పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు గురి చేసుకున్నారు, స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం పూర్తి కాల, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం అవుతుంది, పోర్టులు ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఈ కాదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నదని తన మొక్కవోని ధైర్యంతో ఈ రోజున చారిత్రాత్మక అవసరం సార్ ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ గవర్నమెంట్ అదే వస్తున్నప్పుడు నీకు దీర్ఘకాలిక సమస్యలు, స్పెషల్ స్టేటస్ తీసుకోవాలన్నా, నిధులు రావాలన్నా సెంట్రల్ కావాల్సిందే సపోర్టు. అమరావతి పూర్తి అవ్వాలన్నా సెంట్రల్ సపోర్ట్ కావాల్సిందే కదా. విశాఖ స్టీల్ ఆపాలన్నా సెంట్రల్ సపోర్ట్ కావాలన్నా కదా. ఇదే సమయంలో 22 మంది ఎంపీలు మాకు ఇవ్వండి, మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉంచారు సార్? ఏం తీసుకొచ్చాడు సార్ ఇక్కడ? ఈయన పోరాడుతున్నాడు సార్. ఆయన ఆవేదన అర్థం ఉంది సార్. ఎంత స్ట్రగుల్ పడ్డాను ఈ పొత్తు పడటానికి అన్నాడు. దాంట్లో భాగంగా భీమవరంలో అన్ని కార్యక్రమాలు షెడ్యూల్ ఉన్నా కొన్నిటి మాత్రమే పరిమితం అయిపోయి మిగతా క్యాన్సిల్ చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడని అంటున్నారు. ఈ రోజు రేపు ఈ పొత్తులు 100% కొలిక్కొస్తే బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు. కానీ వాస్తవాలని, ఈ స్ట్రగుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు సముచితమైన గౌరవం అవన్నీ ఆయన విషయంలో మనం అసలు ఆలోచించక్కర్లా. కానీ ఆయనకి ఏదో మంచి చేస్తున్నామని ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రమే ఏదో పవన్ కళ్యాణ్ని మనం తగ్గించడం ద్వారా మనం మీద తెలుగుదేశానికి మంచి చేస్తున్నామా అనుకుని భ్రమపడి వాళ్ళు మోసం చేసుకునే ప్రమాదం అయితే వాళ్ళకు అభద్రతాభావంతో ఉన్నారు. ఏదో తక్కువ చేసి చూపించినంత మాత్రాన పవన్కి ఏం పోయేదేం లేదు. రేపు ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసిందిగా. ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు? పవన్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరుంటారు? పవనే ఉంటారు కదా. మార్చలేరు కదా సార్, అది మార్చలేదు కదా. మనిషిని మార్చలేరు. ఎంత తొక్కాలనుకుంటే అంత ఎత్తుకు ఎదుగుతాడు. అంత రివర్స్ అయిపోద్ది. న్యూట్రన్ థియరీ ప్రకారం అదే వెళ్తుంది. ఇక్కడ ఆయన కూడా ఒకటి చెప్పాడు సార్ భీమవరంలో, కులాలు కలిపే సిద్ధాంతం ఎంత హుందాగా చెప్పాడు సార్. నేను కాపు కులంలో పుట్టిన, నేను కులంకి కన్ఫైన్ కాదు, అన్ని కులాలు నాకు కావాలి, కులాలు కలిపే సిద్ధాంతంతో జనసేన వెళ్తున్నాం, ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అని చెప్పాడు. అక్కడ అది ఒక మంచి పరిణామంగా భావించాలి. అందరి కులాలని హక్కుని చేర్చుకున్నాడు. అదే భావజాలంతో ముందుకెళ్తున్నాడు. వ్యూహాలు నాకు వదిలేయండి, 1/3 స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి కూడా చెప్పగలిగాడు. అంటే ఏంటి, ఒక క్యాడర్కి అన్ని రకాలుగా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు. అది రేపు 28 సీట్లు ఉంటాయా, లేకపోతే 40 సీట్లు ఉంటాయా, లేకపోతే 35తో ఆగిపోద్ది అనేది ఆయనకు వదిలేయటమే కా. అంతే అంతే. ఇప్పుడు పెద్దలు పోరాటం తప్పులేదు, జోగి గారు లాంటి వాళ్ళు అడుగుతారు సార్. ఇప్పుడు పొత్తులు ఫైనలైజ్ అయిపోతే బీజేపీకి కూడా ఈసారి ఢిల్లీ పర్యటనలో ఖచ్చితంగా ఒక లెక్కతోనే బయటకు వస్తారు. డెఫినెట్గా వస్తారు సార్. వాళ్ళు 20 ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, 8 ఎంపీలు అడుగుతున్నారు అని తెలుస్తుంది. అది ఒక 10 నుంచి 12 లోపు ఎమ్మెల్యేలు,
ఒక 5 ఎంపీలు బీజేపీకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ రైట్ అదేవిధంగా జనసేనకి అది 40 అడుగుతున్నారు, 35, 40 మధ్య ఆగొచ్చు అంటున్నారు. అది ఎంతైనా కానీ ఆయన వ్యూహం, ఆయనకు రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా కనపడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి జాతీయ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తు పొడవాలి. అదేవిధంగా 5 ఎంపీలు అడుగుతున్నారు, అది కూడా ఓకే అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అయితే ఢిల్లీలో మళ్ళీ పొత్తుల చర్చలు స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. 1-2 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు తన ప్రయత్నాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఒక ఇనిషియేషన్తోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటమి అనేది రాబోతుందని అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించారు, ఆ తర్వాత అక్కడి నుంచి బీజేపీ కూడా ఉండాలని కాంక్షించారు. అంటే దూరదృష్టి, ఇంతకుముందు చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా డెఫినెట్గా రాజకీయ చదరంగం అంటారా, రాజకీయ నైపుణ్యం అంటారా, చాకచక్యం అంటారా, చాణిక్యం అంటారా, ఇవన్నీ ఏ పదాలు పెట్టుకున్నా కానీ అవన్నీ కూడా పరిపూర్ణంగా పుష్కలంగా పవన్ కళ్యాణ్లో ఉన్నాయి అనడానికి ఈ జరుగుతున్న పరిణామాలు ఒక నిదర్శనంగా మనం భావించాలి.